అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ బ్యాక్ టు రియల్ ఎస్టేట్ వీడియో సిరీస్. ఈ సిరీస్లో భాగంగా మనం మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుందామండి. కొండ ఎంత ఇంపార్టెంటో మెయింటైన్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో మెయింటెనెన్స్ ఒకవేళ సరిగ్గా లేదనుకోండి, ఆ బిల్డింగ్ యొక్క లైఫ్ టైం తగ్గిపోతుంది. రెంటల్స్కి ఎవరు రారు, రెంటల్ వాల్యూ కూడా పడిపోతుంది. అందుకని టైంకి ఆ ప్రాపర్టీ ఎక్స్టీరియర్ పెయింట్స్ కానీ ఇంటీరియర్ పెయింట్స్ కానీ టైంకి వేయాలండి. ఎప్పుడు ప్లంబింగ్లో ప్రాబ్లం వచ్చినా వెంటనే ఫిక్స్ అవ్వాలండి. లిఫ్ట్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, డ్రైనేజ్ కానీ, లేకపోతే ఏదైనా జిమ్లో ఏమైనా ఇష్యూ వచ్చినా కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, ఇవన్నీ కంటిన్యూస్గా మెయింటైన్ చేయాలి. ఏమైనా ఇష్యూస్ వచ్చినా వెంటనే ఫిక్స్ చేయాలండి. అటువంటి యాటిట్యూడ్ కమ్యూనిటీకి ఉండాలండి. సో మనం చూసే ఉంటాం చాలామంది స్టాండర్డ్ బిల్డింగ్స్లో నేను కూడా చూశాను. నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాను కదా, నేను మెయింటెనెన్స్ ఎందుకు పే చేయాలి, లిఫ్ట్కి నేను ఎందుకు పే చేయాలి, ఇటువంటివన్నీ ఉంటుంటాయండి. మెయింటెనెన్స్ ఎందుకు పెంచారు, అంత ఎందుకు పెంచారు, నేను పే చేయను, ఇంతే పే చేస్తాను, ఇటువంటి ఇష్యూస్ మనం చూసే ఉంటామండి. సో అందుకని మీకు సోషల్ ప్రొఫైల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సోషల్ ప్రొఫైల్ అనేది మీ మెయింటెనెన్స్కి డైరెక్ట్గా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఆస్పెక్ట్స్లో కూడా మీరు ఒకసారి ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉంటేనే బిల్డింగ్ లైఫ్ టైం, ప్రాపర్టీ లైఫ్ టైం 50 ఇయర్సా 70 ఇయర్సా అనేది డిసైడ్ అవుతుందండి. ఇంకోటి ఏంటంటే రెంటల్ మెయింటెనెన్స్ బాగుందనుకోండి, మీ అపార్ట్మెంట్, మీ ప్రాపర్టీ ఆ ఏరియాలో చాలా పాపులర్ అవుతుంది. సో అలాంటప్పుడు రెంట్కి వచ్చేవాళ్ళు చాలా స్పీడ్గా వస్తారు. సో ఖాళీలు ఉండవు అనమాట ఎక్కడ. సో ఇంకోటి ఏంటంటే మీకు ప్రీమియం రెంట్ కూడా మీరు డిమాండ్ చేయొచ్చు. రెంట్ కూడా ప్రీమియం వస్తుంది బాగా మెయింటెనెన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం రైజ్ ఆఫ్ రెంట్, ఇంక్రీజ్ ఇన్ రెంట్ కూడా మీకు 5% నుండి 10% వరకు మీరు రైజ్ చేసుకోవచ్చు. మినిమం 5% మీకు రెంటల్ ఇంక్రీజ్ ఉంటుందనుకోండి. సో అందుకని ఈ మెయింటెనెన్స్ ఆస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇటువంటి ఏ ఇష్యూస్ వచ్చినా ఫాస్ట్గా మనం నీట్గా మెయింటైన్ చేసుకోవాలి, నీట్గా మనం మన ప్రాపర్టీని ఉంచుకోవాలి అనే మైండ్ సెట్ ఆ కమ్యూనిటీకి చాలా ఇంపార్టెంట్. సో అటువంటి కమ్యూనిటీ మీరు తీసుకుంటున్నారా కాదా అనేది మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్.